వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. మాజీ మంత్రి కొడాలి నాని హైదరాబాద్ లోని ఓ వివాహ రిసెప్షన్ వేడుకలో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ లో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఆయన ఇలా బయట కనిపించారు. కొడాలి నానిపై పలు కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం కూడా తెలిసిందే. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలోని చాలా విషయాలపై సిట్ ఇంకా దృష్టి సారించినట్లు కనిపిస్తోందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. సిట్ ఆహ్వానిస్తే తాను వెళ్లి గత కుంభకోణానికి సంబంధించిన విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో మద్యం దుకాణాల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెల 5 కోట్లు జగన్ మనుషులు కమిషన్ రూపంలో వసూలు చేశారని అన్నారు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వ వర్గాలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ బేబీ కిట్లు పునరుద్ధరణతో నవజాత శిశువుకు ప్రయోజనం చేకూరనుంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం 2016 జూలైలో ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని తీసుకొచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ పథకాన్ని డాక్టర్ వైఎస్ఆర్ బేబీ కిట్లుగా పేరు మార్చి ఓ ఏడాది పాటు అందజేసి నిలిపివేసింది. తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై నిర్మాత బన్నీవాసు స్పందించారు. రాజకీయాల గొడవల్లో సినీ పరిశ్రమ నలిగిపోతోందని, ఇప్పటికైనా సరే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్స్ గ్రహించాలని కోరారు. సినిమా పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయినా వాళ్ళనే మనం ఇరిటేట్ చేశామంటే మన మధ్య ఐక్యత ఎలా ఉందో ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందని ట్వీట్ చేశారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం వద్ద ఏపీ సీఎం చంద్రబాబు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వెళ్లారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను లోకేష్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణలో అనుమానాస్పద రేషన్ కార్డులపై ప్రభుత్వ దృష్టి సారించింది. కార్డులు లబ్ధిదారుల సంఖ్య మేరకు డీలర్లకు ప్రతి నెలా రేషన్ పంపిస్తున్నప్పటికీ చాలా మంది తీసుకోవడం లేదు. దీంతో పౌర సరఫరాల శాఖ గడిచిన 6 నెలల నుంచి బియ్యం తీసుకొని వారి లెక్కలు తీగా ఏకంగా 96,000 కార్డులు తేలాయి. ఇందులో ఈ నెల 22 వరకు చేపట్టిన విచారణలో 6,000కు పైగా రేషన్ కార్డులు అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆస్తుల క్రయ విక్రయదారులకు పారదర్శకంగా, అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకు స్లాట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని కార్యాలయాల్లోనూ స్లాట్ నమోదుకు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రభుత్వ భూముల వివరాలు ఉండే నిషేధిత జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు అందించింది. వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 8 రోజుల ముందే కేరళను తాకినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో లక్షద్వీప్తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మిజోరాం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. కేరళలోని పలు ప్రాంతాల్లో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి నైరుతిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. బెంగళూరుకు చెందిన డాగ్నోసిస్ అనే స్టార్టప్ కంపెనీ 98% ఖచ్చితత్వంతో క్యాన్సర్లను గుర్తించేలా శునకాలకు శిక్షణ ఇస్తోంది. మనిషి శ్వాసను బట్టి క్యాన్సర్ ఉందా లేదా అని తేల్చే మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ అనే విధానాన్ని ఈ సంస్థ నిపుణులు కనుగొన్నారు. ఇందులో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ డయాగ్నోసిస్ అనే పరికరం, డాగోస్ అనే సాఫ్ట్వేర్, న్యూ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఉన్నాయి. సింధు జలాల ఒప్పందంపై ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ అసత్య ప్రచారం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఒప్పంద స్ఫూర్తిని విస్మరించి ఇస్లామాబాద్ భారత్పై 3 సార్లు యుద్ధానికి దిగిందని గుర్తు చేసింది. వేల సార్లు ఉగ్రవాదాన్ని ఎగదోసి అమాయకుల మరణానికి కారణమైందని ఆరోపించింది. సాయుధ ఘర్షణలో జలాలను సంరక్షించుకోవడం, పౌరుల ప్రాణాలు కాపాడడం అనే అంశంపై శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ మరోసారి తప్పుడు ప్రచారానికి దిగింది. ఇవే బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ న్యూస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.